తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్ పాలైన కేసులో నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 21 వరకు రిమాండ్ కొనసాగనుంది. నిందితులు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్లపై మొదట బిఎన్ఎస్ సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. అనంతరం బిఎన్ఎస్ సెక్షన్ 308 గా కేసును మార్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద నిందితులపై కేసు ఫైల్ అయింది. డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్ కేసులో నిందితులపై ఏవైతే నమోదు చేసిన కేసులు బిఎన్ఎస్ సెక్షన్ 338 నుంచి 308 కి మార్చడంపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి. గ్రేసీ, డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్కి ఎవరైతే కారణమయ్యారో, కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచి ఆ అమ్మాయి జీవోత్సవంగా ఉండేలా చేశారో ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరినీ నిన్న పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ అయితే విధించింది. అయితే దీనికి సంబంధించి మొదటి దీని యాక్సిడెంట్ కేసు అనుకున్నారు. బిఎన్ఎస్ఎస్ 338 కింద 338 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత కల్పిబుల్ హోమిసైడ్ కింద దీన్ని మార్చి సెక్షన్ 308 నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇంకా బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంక ఇంకా చికిత్స పొందుతూ ఉంది. దీనికి సంబంధించి నిందితులకి ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నమోదు చేసింది నాన్ బెయిలబుల్ సెక్షన్ కిందే కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత కెమికల్ టెస్టులు జరగాల్సి ఉన్నాయి. అదేవిధంగా వాహనం ఏదైతే ఢీకొన్న వాహనంతో దానికి సంబంధించి, అదేవిధంగా ఆ అమ్మాయికి సంబంధించి ఇంకా రకరకాల విచారణ జరగడానికి ఇంకా చాలా ప్రాసెస్ అయితే జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, కాస్త ఈ కేసుకు సంబంధించి కొంత సస్పెక్షన్ ఉందని మాజీ ఎంపీ భరత్ అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 3వ తేదీన ఇన్సిడెంట్ జరిగింది. ఆగస్టు 6 వరకు ఎందుకు పోలీసులు గుమ్మనంగా ఉన్నారు? కనీసం ఈ ఘటనకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం లేదా బయటకు చెప్పడం జరగలేదు. మరోవైపు దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరుగుతుంది? ఆ అమ్మాయిని సంబంధించి 3 సార్లు ఎందుకు ఈ నిందితులిద్దరూ అటెంప్ట్ చేశారు వాహనంతో? ఈ అన్నింటి విషయాల మీద క్లారిటీ రాకపోవడం, ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరగలేదన్న విషయాన్ని అయితే ఆరోపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి ఆయన ఏం చెప్తారో చూద్దాం. ముఖ్యంగా మోరంపూడి జంక్షన్లో ఇవాళ ప్రియాంకకి న్యాయం జరగాలని చెప్పి ఒక ఆందోళన కూడా జరుగుతుంది. మనం చూస్తాము, మొత్తం ప్లేకార్డులన్నీ పట్టుకుని ఇక్కడ యువకులు, విద్యార్థులు కూడా రావడం జరుగుతుంది. జస్టిస్ ఫర్ ప్రియాంకకి న్యాయం జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సార్ చెప్పండి, డాక్టర్ ప్రియాంక విషయంలో ఉద్దేశపూర్వకంగా జరిగిందన్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే తెలిసిందని చెప్తున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇవాళ ప్రధానమైన అంశము డాక్టర్ ప్రియాంక పైన కారుతో తొక్కించి చంపిన సందర్భం. ఒకటే చెప్తా ఉన్నా, 3వ తారీఖు ఘటన జరిగితే 3 రోజుల పాటు నిందితుడు అరెస్ట్ చూపించలేదు. 6వ తారీఖున అరెస్ట్ చూపించారు. కానీ మాకున్న సమాచారం ప్రకారము ఏ రోజైతే హత్య చేశారో ఆ రోజు నైటే ఆ యొక్క నిందితుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో ఉన్నారు. కానీ రికార్డెడ్గా చూపించడం జరగల. 3 రోజుల పాటు హైడ్రామా ఏం జరిగింది, కాన్స్పిరసీ ఏం జరిగింది, ఖచ్చితంగా మాకున్న సమాచారం ప్రకారం దాన్ని యాక్సిడెంట్ కేసుని కింద చూపించి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆలోచన చేశారు. వెనకాతల ప్రభుత్వ యంత్రాంగము, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిడి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అనేది కూడా అర్థమవుతా ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా బెదిరించారు. ఎవరు కూడా డాక్టర్ ప్రియాంక గురించి పోస్టులు చేయొద్దు అని చెప్పి బెదిరించిన సందర్భం. ఇవాళ అసలు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వము. నేను చెప్తా ఉన్నా, నారా లోకేష్ ఆ రోజు ఏం చెప్పాడంటే రెడ్ బుక్ పరిపాలనని. ఇవాళ రాజమండ్రిలో సేమ్ అదే జరుగుతూ ఉంది. ఒక డాక్టర్ని తొక్కించి చంపించిన కార్యక్రమంలో ఒక నిందితుల్ని కాపాడుతున్నారని అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ యొక్క ప్రభుత్వం కానీ, అసలు ఈ ప్రభుత్వం కనీసం కనికరం ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఈ సిఐ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ కూతురు లేరండి, చెల్లెలు లేరా? ఒకవేళ నిజంగానే కనుక మీ కూతురికి జరిగితే ఇలానే మీరు వ్యవహరిస్తారా? కూతుర్ని కార్ ఎక్కించి తొక్కి చంపారని అంటే ఆ నిందితుడి పైన ర్యాష్ డ్రైవింగ్ కేసు కడతారా? ఇవాళ అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి. ఎందుకు కట్టలేదు? 3 రోజుల పాటు ఎందుకు దాచారు? ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 3 రోజుల తర్వాత సెక్షన్స్ని ఆల్టర్ చేశారు. అప్పుడు దాకా మినిమం సెక్షన్స్ ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఒకటే చెప్తున్నానండి, దీనిపైన డాక్టర్ ప్రియాంకకి జరిగిన అన్యాయం పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నిందితులు యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎవరికి ఫోన్లు చేశారు, ఆ కాల్ డేటా రికార్డు బయటికి తీయాలి. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ స్టేషన్ బయట కారు ఉంది, ఆ కారు లోపల ఫోటోలు తీసి చూస్తే ఒక కార్ సర్వీసింగ్ మ్యాట్లు ఉన్నాయి. ఆ మ్యాట్లు కూడా ఎక్కడ నలగల. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నిందితుడు ఆ యొక్క గుద్దిన తర్వాత అమ్మాయిని ఎక్కడ ప్రింట్స్ కానీ ఏమీ లేకోకుండా కార్ సర్వీసింగ్ చేశారనేది అర్థమవుతా ఉంది. ఇది పోలీస్ పర్యవేక్షణలో జరిగిందా, ఏ రకంగా జరిగింది? దీనిపైన హై లెవెల్ కమిటీ చంద్రబాబు నాయుడు గారు వేస్తారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ ఎంక్వైరీ చేస్తారా?
డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలి. ఇవాళ ఇంత దారుణంగా ఆమె పైన కార్ ఎక్కించి తల బ్రెయిన్ డెడ్ అయిందని అంటే ఎంత దారుణమైన ఘటన జరిగిందో కూడా ఇవాళ అర్థమవుతా ఉంది. ఇవాళ నేను ఒకటే అపీల్ చేస్తా ఉన్నా, రాజమండ్రి ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఒకటే అపీల్ చేస్తున్నా, మీ ఫ్రెండ్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇవాళ మేమంతా పోరాటం చేస్తున్నాము, మీరందరూ కూడా రోడ్లపైనకి రండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి అసలు నిజాలు ఏం జరిగినాయి, నిందితుల్ని ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఎన్ని సూట్ కేసులు ఎన్ని చేతులు మారినాయి అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుచేతనంటే చిన్న ఘటన జరిగితేనే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు రాజమండ్రిలో. ఏమండి 100% చెప్తా ఉన్నామండి. ఇవాళ డైరెక్ట్గా 3 సార్లు గుద్ది ఆ అమ్మాయి తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతే దానికి మినిమం సెక్షన్లు కట్టడం ఏంటండి? బుద్ధున్నోడు ఎవడైనా కానీ 3 రోజులు తీసుకుంటాడా? ఆల్రెడీ ఈ యొక్క నిందితుల్ని పికప్ చేశారు, కానీ అరెస్ట్ చూపించలేదు, ఎక్కడో దాచిపెట్టిన కార్యక్రమము. దాని తర్వాత ఏం చేశారు, సెక్షన్లు మార్చి 6వ తారీఖు సాయంత్రం 6ంటికి అరెస్ట్ చూపించి నెక్స్ట్ డే జడ్జి గారి ముందు ప్రజెంట్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, ఎన్ని సూట్ కేసులు మారినాయి, దీని వెనకాతలు ఎవరున్నారనేది పూర్తి స్థాయిగా విచారణ జరిపి శిక్షించాలి. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలని కోరుకుంటాను. గ్రేసి, ఇది మొత్తానికి ఈ ప్రియాంక అంశానికి సంబంధించి సస్పెక్ట్ చేయాల్సిన అంశాలు చాలా వరకు ఉన్నాయని అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదంటున్నారు. దీనికి ప్రత్యేకమైన ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించాలని, లేదంటే కనీసం ఈ కేసు సిబిఐకి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.